హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో లెహంగా బ్లౌజ్ ఎలా కట్ చేయడమో చూపిస్తాను. లెహంగా లెంత్ వచ్చేసి 39, వేస్ట్ వచ్చేసి 28. అయితే ఇక్కడ నేను జిబ్బు పెట్టకుండా ఓన్లీ హుక్స్లో పెట్టాను చూడండి. అయితే ఈ లంగా కటింగ్ మాత్రం చూపించట్లేదు, ఓన్లీ బ్లౌజ్ కటింగ్ మాత్రమే చూపిస్తాను ఈ వీడియోలో. ఇంకా స్టిచ్చింగ్ మాత్రము మళ్ళీ ఇంకొక వీడియో పెడతాను. నార్మల్ బ్లౌజ్ లాగా కాకుండా కింద అంబ్రెల్లా వచ్చేలాగా కటింగ్ చెప్తాను. ముందుగా బ్లౌజ్ పొడవు వచ్చేసి 13 ఇంచులు, కింద అంబ్రెల్లాకి వచ్చేసి 6 ఇంచులు, మొత్తం టోటల్ 19 ఇంచులు. 19 ఇంచులకు ఇప్పుడు షోల్డర్ ఇది కొంచెం హై నెక్ లాగానే ఉంటుంది కాబట్టి బ్యాక్ సైడ్ మనం హై నెక్కే పెట్టుకుంటున్నాం కాబట్టి షోల్డర్ వచ్చేసి 6.5 ఇంచులు, ఆర్మ్ హోల్ కూడా 6.5 ఇంచులే పెడుతున్నాను. చెస్ట్ వచ్చేసి 8.5 ఇంచెస్. కింద బ్లౌజ్ వేస్ట్ వచ్చేసి 28 ఇంచెస్, 7 ఇంచెస్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి మళ్ళీ కింద డాట్స్ కోసం. తర్వాత క్లాత్ మనం ఖర్చు కోసం ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. బ్లౌజ్కు కిందకి మనము అంబ్రెల్లా కొంచెం అటాచ్ చేస్తాం కదా, దానికోసం మనం ఖర్చు కూడా కింద ఎక్కువ పెట్టుకోవద్దు, మళ్ళీ అవసరం ఉన్నంత వరకే పెట్టుకోవాలి. అందుకే నేను ఇక్కడ 1.5 ఇంచ్ మాత్రమే పెట్టుకున్నాను కిందకి కూడా. తర్వాత చెస్ట్ వచ్చేసి 8.5 ఇంచెస్ కదా, 8.5 ఇంచెస్కి మనం ఇప్పుడు ఆర్మ్ హోల్ 7.5 ఇంచెస్ వచ్చేలాగా పెట్టుకోవాలి, హై నెక్ కదా అందుకని. తర్వాత ఆర్మ్ హోల్ తీసుకున్నాక బ్యాక్ పార్ట్ మొత్తం కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ని కూడా మళ్ళీ మనం మార్కింగ్ చేసుకోవాలి. చేసుకొని ఇది ప్రిన్సెస్ కట్ చేస్తున్నాం కాబట్టి ఫుల్ మార్కింగ్ పెట్టుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ ఎంత తీసుకున్నామో అంత పెట్టుకోవాలి. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 6.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, మనము నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచులు పెట్టుకోవాలి. 3 ఇంచులకి కిందకు డౌన్ నెక్ డీప్ వచ్చేసి 5 ఇంచులు. 5 ఇంచులు పెట్టుకొని దాన్ని కొంచెం షేప్ తీసుకోవాలి, రౌండ్ షేప్. ఇక్కడ ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మనం మిడిల్ పార్ట్లో అంటే బ్రెస్ట్ వేస్ట్ దగ్గర మాత్రము 3.5 ఇంచులు పెట్టుకోవాలి, కిందకు మాత్రము 2.5 ఇంచులు పెట్టుకోవాలి. ఇక్కడ డాట్ కోసం మనం పెడతాం కదా, ఆ డాట్ కోసం 2.5 ఇంచులు పెట్టుకొని పైనకు మాత్రము ఒక 1 ఇంచు ఒక ఎక్స్ట్రా తీసుకొని ఆ 1 ఇంచుకి లైన్ గీసుకొని తర్వాత మన షోల్డర్ నుంచి చెస్ట్ సైజ్ చూసుకోవాలి. 9.5 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది ఈ బ్లౌజ్కి. 9.5 ఇంచుకి అక్కడ మార్కింగ్ పెట్టుకొని ఆర్మ్ హోల్ మధ్యలో నుంచి, అంటే ఆర్మ్ హోల్ మధ్యలో షోల్డర్ నుంచి ఆర్మ్ హోల్కి 5.5 ఇంచులు పెట్టుకొని 5.5 ఇంచుల మధ్యలో నుంచి మళ్ళీ కిందకు మనం గీసుకున్నాం కదా 2.5 ఇంచుల డాట్, అక్కడికి ఇట్లా షేప్ తీసుకోవాలి. షేప్ తీసుకున్నాక ఇటు పక్కకి మాత్రము ఒక 1 ఇంచు, చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1 ఇంచు సరిపోతుంది, 1 ఇంచు డాట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ కూడా షేప్ తీసుకొని తర్వాత నెక్ కట్ చేసుకున్నాక ఆ తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ప్రిన్సెస్ కట్ది కూడా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి నెక్ తీసుకోలేదు కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేసుకుందాం. అక్కడ మనము ఫ్రంట్ పార్ట్లో 3 ఇంచుల విడ్త్ తీసుకున్నాం కదా నెక్ విడ్త్, ఇక్కడ కూడా బ్యాక్ పార్ట్లో కూడా 3 ఇంచుల విడ్త్ తీసుకోవాలి. నెక్ విడ్త్ తీసుకొని కిందకు డౌన్ మాత్రము 3 ఇంచులు పెట్టుకోవాలి. తర్వాత నెక్ షేప్ రౌండ్ తీసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్లో కూడా మనం మళ్ళీ ఎక్స్ట్రా పీస్, అంటే ఫ్రంట్ పార్ట్లో ఇంకొక పీస్ అటాచ్ చేసుకునే పని ఉంటుంది, దానికి కూడా మనం ఇప్పుడు మార్కింగ్ పెట్టుకుందాం.
ఫ్రంట్ పార్ట్‌లో ఇంకొక పీస్ అటాచ్ చేసుకోవాలన్నాను కదా! ఎక్స్ట్రాది ఒకటి. దానికోసం మనం బ్యాక్ పార్ట్ లెంత్ ఎంతుందో అంత తీసుకోవాలి. మధ్యలో కటింగ్ లేకుండా చూసుకోవాలి. బ్యాక్ పార్ట్‌కి మనం బ్యాక్ ఓపెనే పెట్టుకుంటున్నాము ఈ బ్లౌజ్‌కి. ఫ్రంట్ పార్ట్‌లో ప్రిన్సెస్ కట్ చేసుకున్నాం గదా! అదే ఒకసారి మళ్ళీ చూసుకోవాలి మనము. అంటే మళ్ళీ ప్రిన్సెస్ కట్ మీద పైన మళ్ళీ మనము ఇంకొకటి అటాచ్ చేస్తాం గదా! క్లాత్ అనేది. అది అటాచ్ చేసుకునేటప్పుడు మళ్ళీ కొంచెం టైట్ కాకుండా ఒకసారి షేప్ చూసుకోవాలి వీటిని. అయితే మనం ప్రిన్సెస్ కట్‌కి ఇక్కడ సైడ్‌కి కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటాం గదా! దీనికి గూడా కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. కట్ చేసుకునేటప్పటికి మళ్ళీ తర్వాత మళ్ళీ నెక్ చూసుకోవాలి ఇక్కడ. ఇక్కడ నేను ఈ 2 నెక్కులు గీసాను గదా! ఆ 2 నెక్కులు గాకుండా అసలు ఈ ముందుకు ఎంత డీప్ ఉందో ఒకసారి మళ్ళీ ఈ ఫ్రంట్ డీప్ చూసుకొని దాన్ని బట్టి మళ్ళీ ఇంకా కిందికి మాత్రం డీప్ తీసుకోవాలి. ఇక్కడ బ్రెస్ట్ సైజు మనము కట్ చేసుకునే ముందు ఇక్కడ 10 ఇంచెస్ పెట్టుకున్నాం కదా! 10 ఇంచెస్‌కి అక్కడ ఒక మార్క్ పెట్టుకున్న తర్వాత దాని కింది నుంచి ఒక హాఫ్ ఇంచు కింది నుంచి మళ్ళీ మనం ఇక్కడ నెక్ డీప్ తీసుకోవాలి. ఫ్రంట్ సైడ్ మాత్రమే ఓన్లీ ఇది. ఫ్రంట్ సైడ్ వస్తది కాబట్టి ఇది తీసుకొని అంటే 11 ఇంచెస్ పెట్టుకున్నాను. 11 ఇంచెస్‌కి పెట్టుకొని మార్కింగు ఇక్కడ నెక్ విడ్త్ కూడా ఎక్కువనే తీసుకోవాలి మళ్ళీ. మనం నార్మల్ నెక్ విడ్త్ 3 ఇంచులు తీసుకున్నాం కదా! ఇది వచ్చేసి 4.5 ఇంచులు తీసుకోవాలి డీప్ కోసము. ఇట్లనే మనం ఎట్లా మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా పెట్టుకున్న తర్వాత మళ్ళీ కొంచెం షేప్ తీసుకోవాలి. రౌండ్ షేప్ రౌండ్గా వచ్చేలాగా షేప్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్‌లో ప్రిన్సెస్ కట్ చేసుకున్నాం గదా! దానికి మళ్ళీ మెయిన్ పీస్ గూడా అటాచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ లైనింగ్ పీస్ గూడా ఇది గూడా ఫ్రంట్ పార్ట్‌లోనే వస్తది. ఈ ఫ్రంట్ పార్ట్‌కి మళ్ళీ మనం లైనింగ్‌కి మళ్ళీ మెయిన్ పీస్ అటాచ్ చేసుకున్న తర్వాత దాని మీద నుండి ఇది స్టిచ్ చేసుకోవాలి. నెక్ ఎంతైతే తీసుకున్నామో అంతే మనం కట్ చేసుకోవాలి. అయితే కిందికి మనం ప్రిన్సెస్ కట్ వేసుకుంటాం గదా! అది ఒకసారి దాని కింది నుంచి ఈ పీస్ వస్తది కాబట్టి కరెక్ట్ లెవెల్ చూసుకొని కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా కట్ చేసుకోవడము. తర్వాత ఫ్రంట్ పార్ట్‌లో ప్రిన్సెస్ ఫ్రంట్‌లో కట్ చేసుకోవడం అయిపోయింది. తర్వాత ప్రిన్సెస్ కట్ పైన వేసుకోవడానికి ఈ పీస్ కూడా కట్ చేయడం అయిపోయింది కదా! ఇప్పుడు కింద అంబ్రెల్లా కటింగ్ ఎట్లనో చూపిస్తాను. ఈ అంబ్రెల్లా కోసం అయితే మనం ఒక హాఫ్ మీటర్ క్లాత్ తీసుకొని దాన్ని 4 ఫోల్డింగులు చేసుకోవాలి. అంటే ఇక్కడ చూడండి నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు. అలా పెట్టుకొని ఫస్ట్ 2 లేయర్లు వేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని మూడో లేయర్‌కి ఇట్లా కోన్ షేప్‌లో వేసుకోవాలి. కోన్ షేప్‌లో వేసుకున్న తర్వాత మనం పైనుంచి అంటే 28 కదా వేస్ట్ సైజు. కింద వేస్ట్ సైజ్ 28 తీసుకున్నాం కదా! 28కి మనం పైనకు ఎంత పెట్టుకోవాలి అంటే పైన కోన్ పైన లెంత్‌కి కిందకు 7.5 ఇంచులు పెట్టుకోవాలి. నార్మల్ లెంత్‌కు 5 ఇంచెస్ 4 ఇంచెస్ పెడితే మనకి ఇక్కడ మళ్ళీ నడుము రౌండ్ రాదు. కాబట్టి మనం 7.5 ఇంచెస్ పెట్టుకుంటే కరెక్ట్‌గా వస్తది. పైన షేప్ నుంచి ఫస్ట్ 5 ఇంచులు పెట్టుకున్నాను సరిపోలేదు. తర్వాత 7 ఇంచులు పెట్టుకున్నాను. ఆ తర్వాత కరెక్ట్ రౌండ్ షేప్ వచ్చింది. అంటే 7 ఇంచెస్ రావాలి కదా! 7 ఇంచెస్ వచ్చింది. పైనుంచి మనము కింద రౌండ్ ఎంత తీసుకోవాలనుకుంటే పైనుంచి అంత లెంత్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం 28 రౌండ్ తీసుకున్నాం కదా! 28 రౌండ్‌కి 7 ఇంచెస్ అయితది కదా! 4 భాగాలలో ఒక భాగము. ఆ ఒక భాగం పైనుంచి కింది వరకు మనం 7.5 ఇంచులు పెట్టుకుంటే 28 ఇంచెస్ కరెక్ట్‌గా వస్తది. కింద మాత్రము బ్లౌజ్ పొడవు మనం 19 ఇంచులు అనుకున్నాం కదా! అయితే 13 ఇంచులు బ్లౌజ్‌కు పెట్టాము. కింద మాత్రము 6 ఇంచెస్ వస్తది కదా! 6 ఇంచెస్‌కి మళ్ళా ఖర్చు కోసము అంటే లోపలికి కుట్టుకుంటాం కదా! దానికోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 7 ఇంచెస్ పెట్టుకున్నాను నేను ఇక్కడ. 7 ఇంచెస్‌కి రౌండ్ షేప్ మార్కింగ్ చేసుకోవాలి అంబ్రెల్లా షేప్‌లో.
ఇలా రౌండ్ షేప్ వచ్చేసి కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ తక్కువ అయితే కట్ చేసుకోవద్దు. పైన మనం 28 ఇంచెస్ అంటే 29 ఇంచెస్ అయినా పర్లేదు కానీ 27 ఇంచెస్ 26 ఇంచెస్ అట్లా వచ్చేలాగా కట్ చేసుకోవద్దు. ఎందుకంటే మనం కొంచెం ఎక్కువ ఉన్నా కూడా మళ్ళీ మనం చూసుకొని కట్ చేసుకోవచ్చు కానీ తక్కువ అయితే ప్రాబ్లం అవుతుంది. అందుకని ఇక్కడ నేను కరెక్ట్ వచ్చేలాగా చూసుకొని కట్ చేస్తున్నాను. తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక్కసారి మార్కింగ్ చూసుకోవాలి. 14 ఇంచెస్ ఎక్స్ట్రా కరెక్ట్గా వచ్చింది. అంటే రెండు ఫోల్డింగ్లు కదా, అంటే 28 ఇంచెస్. తర్వాత ఇది మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, తర్వాత మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత అటాచ్ చేసుకునేటప్పుడు స్టిచ్చింగ్ మాత్రం ఇంకో వీడియోలో చూపిస్తాను నేను.